సంస్థలోనే ప్రధానంగా గ్రామ ప్రజలు స్థాయి ప్రజలు ఇట్లా అందరి కూడా సమస్యలు ఏంటనే తెలుసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి చివరి వ్యక్తి కూడా ఈ స్కీమ్ గవర్నమెంట్ తరఫున ప్రజాపాలన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకము, గృహజ్యోతి, చేయూత పథకాల కొరకు ఒక అప్లికేషన్ ఫామ్ని పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. మన గ్రామంలో వచ్చేసి 4వ తారీఖు నుంచి గ్రామ సభ మార్నింగ్ 8 గంటలకు. ఆ రోజు వరకు ఏం చేయాలంటే ఈ రోజు ఇంటికి వచ్చి మా యొక్క గ్రామ పంచాయతీ గ్రామ స్థాయి సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది ఫామ్ని. మీరు అవన్నీ కూడా నింపి జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని వాటి జిరాక్స్ ఏమైతున్నాయో ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు జిరాక్స్ కానీ కూడా జత చేసి మీరు జాగ్రత్తగా పొందుపరుచుకున్నట్లయితే 4వ తారీఖు ఉదయం ఇక్కడ మన కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కౌంటర్లలో మీరు వచ్చి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనకు ఇవ్వడం ద్వారా మనం తీసుకొని దీనికి సంబంధించి ఎవరైతే ఏ స్కీమ్కి అప్లై చేసుకున్నారో అటు స్కీమ్కి సంబంధించిన లబ్ధి పొందే అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ సర్పంచ్ గారిని మాట్లాడవచ్చు. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమానికి చేసిన మన ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, సెక్రటరీ గారికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, మన ముఖ్య అతిథిగా వచ్చిన మన గుల్పన్ నర్సయ్య గారికి, మన వెలుపల్లి ప్రజానికానికి అందరికీ పేరు పేరున యొక్క నమస్కారాలు. ప్రజాపాలన మనకి ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు మన రేషన్ కార్డులు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం, గృహజ్యోతి, ఈ పథకాల మీద అన్నిటి మీద మనకు ఇండ్లు కావాలన్నా ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ అన్నీ, తర్వాత గ్యాస్ పథకం కానీ అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి నెలకు 2500 చొప్పున మహిళలకు ఇచ్చే గ్యారెంటీ పథకాలు కానీ అన్నీ మనకు రోజు మీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి కార్డు చేరుస్తున్నాం. కాబట్టి అందరూ దీనికి మన తెలంగాణ ప్రభుత్వానికి సహకరించవలసిన కోరుతూ ముగిస్తున్నాను. అది తప్పు ఉంటే దాన్ని కొట్టేసి మళ్ళీ రాసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా మంది అప్లికేషన్ పెట్టినాక ఆ అప్లికేషన్ తప్పులు ఉంటే వాటిని తీసి పక్కన చెత్తకుండా వేస్తారు. అలా కాకుండా ఇచ్చినటువంటి ఫామ్ ని సరిగ్గా నింపిందా లేదా మళ్ళొకసారి 3 సార్లు 4 సార్లు వెరిఫై చేసి వాటిని క్వాలిఫై చేసి అవి వేస్తే మనకు వస్తాయి. అందుకని ఫామ్ ఇవ్వగానే తప్పు నింపగానే ఆ నెంబర్ తప్పు కూడా పక్క పెట్టేయడం తీసేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా నింపినటువంటి ఫామ్ను స్వీకరించవలసి కోరుతున్నాను. నువ్వు నింపిన లిస్ట్ తప్పు రాసి తప్పేసి దెబ్బ రాసి తీసే చెత్త కూడా పడితే కదా చాలా పోయినట్టు ఫామ్స్. ఇప్పుడు ఒకటి డౌట్, పాలన కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 6 గ్యారెంటీలు అమల్లో, 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగి అప్లికేషన్ చేయించుకోగలరని కోరుకుంటున్నాను. కొత్త రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ పరిపాలన కార్యక్రమానికి వచ్చేసిన గ్రామ పెద్దలకు, అధ్యక్షత వచ్చిన గ్రామ సెక్రటరీకి, సర్పంచ్ గారికి, అతోటి వార్డు మెంబర్లకి, ముఖ్య అతిథులు గుల్బాట్ నర్సయ్య గారికి ఈ ప్రజాపాలన కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏంటిదంటే ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలు అనేవి ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చెందే విధంగా ప్రభుత్వమే ఇంటింటికి సర్వే చేసి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అందే విధంగా చేసే కార్యక్రమాన్ని ఈ ప్రజాపాలన కార్యక్రమం అంటారు. ఈ ప్రజలలో ప్రతి ఒక్క సమస్య చెప్పుకోవడం, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్లకు ఈ లబ్ధి అనేవి కలగజేయడానికే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు నుండి కూలిపోతారు. ఎందుకంటే ఆ 3 ఎకరాలు తీసే పంట వాళ్ళకి సరిపోవట్లేదు. కాబట్టి అతడు కూలి కింద వస్తాడా, రైతు కింద వస్తాడు? ఇప్పుడు కూలీ దాంట్లోకి వచ్చినాక భూమి లేదు, ఏం లేదు. కూలీ దాంట్లో ఆప్షన్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఆ జాబ్ కార్డ్ నెంబర్ ఎవరికి వస్తుంది?
కుటుంబానికి ఒకటే ఫామ్ కాబట్టి కంపల్సరీ ఎవరైతే లబ్ధి ఉన్నదో కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నప్పుడు నలుగురులో ఎవరైతే లబ్ధి ఫస్ట్ చూడండి కుటుంబ వివరాలు ఉన్నది. దాంట్లో వచ్చేసి దరఖాస్తుదారుని ఇంటి యజమాని పేరు, స్త్రీ పురుషులు ఎంతమంది అనేది, ఇతరులు. అందులో నెక్స్ట్ మూడో కాలం వచ్చేసి కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు. నెక్స్ట్ పుట్టిన తేదీ, దాంట్లో వచ్చేసి క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారుతో సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇప్పుడు సపోజ్ నలుగురు ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, పైన యజమాని వివరాలు మొత్తం వచ్చేస్తాయి, కింద ముగ్గురు వివరాలు ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. కుటుంబ సభ్యుల వివరాలు, రూపాయల ఆర్థిక సాయం సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉంటే కంపల్సరీ వీళ్ళని టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాస్కి సంబంధించి మీకు ఎవరైతే సప్లై చేస్తుండ్రో ఆ కనెక్షన్ నెంబరు, ఆ కంపెనీ పేరు, సంవత్సరానికి మీరు సుమారు ఎన్ని సిలిండర్ వినియోగిస్తారో అవి రాయాలన్నమాట. నెక్స్ట్ రైతు భరోసా పథకం, అందులో వచ్చేసి ప్రతి ఏటా ఎకరానికి 15,000. రైతు, కౌలు రైతు. రైతు అంటే కంపల్సరీ పాస్బుక్ ఉండి సొంత భూమి ఉంటే మాత్రం ఖచ్చితంగా రైతు కిందకే వస్తారు. లేని పక్షంలో కౌలు రైతు అనే వ్యక్తి కౌలు రైతు చేస్తున్న కంపల్సరీ అయితే కౌలు రైతు అతని పేరు, నెక్స్ట్ అతను చేసే పొలానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో, సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా వేయాలన్నమాట. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేసి 1.1 ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి వాళ్ళు టిక్ చేయాలి పైన. రెండో కాలం వచ్చేసి ఎవరైతే ఉద్యమకారులు కానీ, నెక్స్ట్ తెలంగాణ కోసం పోరాటం చేసి కేసులు అయిన వాళ్ళు కానీ, జైలు శిక్ష అనుభవించిన కానీ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి 250 చదరపు స్థలం వస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ టిక్ చేయాలి. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు కానీ, వాళ్ళు చేసిన జైలు శిక్ష వివరాలు కానీ అవి మొత్తం కూడా ఇందులో దీనికి ఎంక్లోజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట కంపల్సరీ. నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఎందుకు రావట్లేదని ప్రశ్నించే అధికారం మీకు ఉంటుంది. కాబట్టి దరఖాస్తు ద్వారాన్ని ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకోవాలి ఈ రసీదును. కాబట్టి దయచేసి అందరూ కూడా, నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏదో అది రాలేదు ఇది రాలేదు, ఈ పార్టీ ఆ పార్టీ అనే ప్రశ్న రావద్దు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు ఇంటికి చేసే కార్యక్రమాలు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ, నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తూ, ప్రత్యేకంగా ఇప్పుడు ఒక 10 మందికి 20 మందికి దరఖాస్తు ద్వారాలు అందజేయడం జరుగుతుంది. మళ్ళీ రావని చెప్పి అందరూ